మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూసే ముందు ఈ యొక్క మాసంలో మేజర్ ఈవెంట్స్ మనం చూద్దాం. సో ఇక్కడ చూస్తే కనుక 3వ తారీఖు సంకటహార చతుర్థి, 12వ తారీఖు మాస శివరాత్రి, 25 మనకి తొలి ఏకాదశి ఉంది, 29వ తారీఖున గురు పౌర్ణమి. అదే ఆషాఢం కూడా స్టార్ట్ అవుతుంది, 15వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం కూడా మొదలవుతూ ఉంది. ఇవి మేజర్ ఈవెంట్స్. ఇక గ్రహాల యొక్క సంచారం మనం చూసినట్టయితే కనుక ఈ మాసం మనం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే బుధుడు రిట్రగ్రేడ్ వక్రస్థితి పొంది ఆయన మళ్ళీ మిథునంలోకి స్వక్షేత్రంలోకి వెళ్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు జూలై 7వ తారీఖు నుంచి కూడా అక్కడ జూలై 4 నుంచి శుక్రుడు సింహరాశిలోకి వస్తూ ఉన్నారు. జూలై 7 నుంచి బుధుడేమో మిథునంలోకి వెళ్తూ ఉన్నారు. అలాగే రవి యొక్క సంచారం కూడా ఇక్కడ మనకి 15వ తారీఖు తర్వాత 17వ తారీఖు తర్వాత మిథునం నుంచి కర్కాటకంలోకి ఉంటుంది. ఈ విధంగా కుజుడు వృషభ రాశిలో, రవి బుధులు మిథున రాశిలో, గురుడు ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో, కేతువు శుక్రుడు సింహరాశిలో, అక్కడ కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మేన రాశిలో శని యొక్క సంచారం. ఈ విధంగా ముఖ్యంగా మనకి గ్రహాల సంచారం అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనకి మాస ఫలితాలు జూలై నెలకి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం చూద్దాం. ఇక మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి జూలై మాస ఫలితాలు చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో గురుడు, అలాగే తృతీయంలో కేతువు, మొత్తంగా ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. బుధ శుక్రులు ద్వితీయంలో ఉన్నప్పటికీ కూడా ఈ వారం బుధుడు మళ్ళీ రాశిలోకి, శుక్రుడు తృతీయంలోకి మారిపోతూ ఉన్నారు. కాబట్టి లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో సమ్ కన్ఫ్యూజన్ అనేది ఈ యొక్క జూలై మొదటి వారంలో మిథున రాశి వారికి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. సో వచ్చిన డబ్బుల్ని మళ్ళీ రీపే చేయాల్సి రావటం కావచ్చు, శుక్రుడు కూడా ఇక ఆ ధనస్థానాన్ని వదిలి తృతీయంలోకి వెళ్ళిపోవటం కావచ్చు. సో ఇక్కడ మనీ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో ఒక కంక్లూజను, ఒక కన్ఫ్యూజను మధ్యలో ఎంచి సో వాట్ ఈజ్ ఫైనల్గా ఆర్థిక పరంగా మనకి ఈ మాసం ఎంత స్టెబిలైజ్డ్గా ఉంటుంది అనేది మనీ పరంగా చూసినప్పుడు మొదటి వారం 7వ తారీఖు తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. బుధుడి యొక్క సంచారం కూడా మెయిన్గా ఏంటంటే ఇక్కడ 7వ తారీఖు నుంచి ఆయన తిరిగి మిథున రాశిలోకి వస్తూ ఉన్నారు. సో ఫస్ట్ వీక్ అంతా కూడా రెట్రగ్రేషన్లోనే ఉంటూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ లాట్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, ఎక్కువ మాట్లాడాల్సి రావటం కావచ్చు. సో అలాగే మనీ నెగోషియేషన్కి సంబంధించి, ఫైనాన్షియల్ నెగోషియేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు అక్కడ గురుడు, అలాగే శుక్రుడు చంద్రుడు యొక్క యుతి కనిపిస్తూ ఉంది. సో సమ్ ఫైనాన్షియల్ కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ వీక్లో ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునే విషయంలో ఫస్ట్ వీక్ ఆగి తీసుకోవడం అనేది కొంచెం మంచిది. బట్ ఇది అన్న లేట్గా తీసుకుంటే అన్న లాస్ అంటే లాస్ అనేం కాదు, కానీ బట్ ఎక్కువది తక్కువ తీసుకోవడం, తక్కువది ఎక్కువ తీసుకోవడం, మరి ఎంత ఏంటి అనేది ఆర్థికపరమైన విషయాల్లో ఒక క్లారిటీ అనేది ఉండట్లా ఫస్ట్ వీక్ మాత్రం. సో అలాగే ఇక్కడ ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక మెయిన్గా దశమ స్థానంలో శని యొక్క ట్రాన్సిట్ ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉంది. సో ఈ రాశి వాళ్ళకి శని యొక్క ట్రాన్సిట్ మెయిన్గా మనం చూసినట్టయితే కనుక 10th హౌస్, వర్క్ హౌస్ అండ్ ప్రొఫెషనల్ హౌస్లో కొంచెం వీళ్ళకి స్ట్రెస్ అనేది, రిస్ట్రిక్షన్ అనేది, మా జాబులో ప్రొఫెషన్లో ఇంత కష్టం నేను ఎప్పుడు పడలేదురా బాబు, ఒక జాబ్ ఎత్తుక్కోవడానికి కానీ జాబ్ చేయటానికి కానీ సో ఇంత రిస్ట్రిక్షన్ ఎప్పుడు పడలేదు అన్నట్టు ఉంటుంది. జాబ్ వాల్యూ మీరు తీసుకునే టైంగా మనం ఇది పరిగణించాలి. జాబ్ వాల్యూ మీకు తెలిసి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా ఇంకొక విషయం ఏంటంటే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. కుజుడి యొక్క 1000 స్థాన సంచారం ఈ రాశి వాళ్ళకి జరుగుతుంది. మిథున రాశి వాళ్ళకి సంబంధించి
కుజుడు 12th హౌస్లో ట్రాన్సిట్లో ఉన్నారు. ఎప్పుడైతే కుజుడు యొక్క ట్రాన్సిట్ 12th హౌస్లో నడుస్తూ ఉందో కోర్టు కేసెస్ కావచ్చు, కన్ఫ్లిక్టెడ్ కావచ్చు, ఇక్కడ అలాగే ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు, అంటే ఎక్స్పెన్సెస్ త్రూ ఇక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, అండ్ కొన్ని ఎక్స్పెన్సెస్ అనేవి కుజుడి వల్ల ఏర్పడడం, కుజుడి సంచారం వల్ల కొంచెం ఫియరు, అలాగే కొంచెం నిద్ర పట్టకపోవడం, ఓవర్ యాక్టివ్గా నైట్ టైం ఏమైనా ఉండగలగటం, ఇలాంటివి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కుజుడి యొక్క సంచారం కొంచెం మనకి ఇంపాక్టివ్గా, కొంచెం నెగిటివ్గా ఉంది. కాబట్టి కేజింపావు గోధుమలు, కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్, మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా మీరు అభిషేకం చేసుకొని దానం ఇవ్వటం వల్ల చాలా మంచిది. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సో సంతానపరమైన విషయాల్లోనూ, ఇంకా ఎడ్యుకేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూస్తే ఈ రాశికి కొంచెం ఇక్కడ మెయిన్ శుక్రుడి యొక్క సంచారం తృతీయ స్థానంలో ఉన్న కేతువుతో కలిసి నడుస్తూ ఉంది. సో చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సెల్ఫ్ టాలెంట్ ఎవరైతే ఉంటారో, సింగర్స్ కావచ్చు, మీడియా ఫీల్డ్లో చేసేవాళ్ళు కావచ్చు, ఓన్ టాలెంట్ కళాకారులు కావచ్చు, వాళ్ళకున్న టాలెంట్ని వాళ్ళు కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయలేకపోవటం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సింగర్స్ అనుకోండి, నిజంగా వాళ్ళకున్న టాలెంట్ని ఎందుకు ఆ టైంలో వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేరు. సో సెల్ఫ్ టాలెంట్తో ఉండేవాళ్ళు. సో ఏంటంటే మెయిన్ సెల్ఫ్ ఆర్టిస్ట్స్ అంటే సింగర్స్, కళాకారులు, రైటర్స్, వాళ్ళు మెయిన్గా ఏంటంటే వాళ్ళకున్న కళని అంటే సరిగ్గా ఎగ్జిబిట్ చేయలేకపోవడం అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఈ మిథున రాశి వాళ్ళకి మెయిన్గా మరి జాబ్లో ఎప్పుడు స్ట్రెస్ఫుల్గా ఉండొచ్చు. ఈ శని యొక్క ట్రాన్సిట్ 10th హౌస్లో ఉండటం వల్ల, కుజుడి యొక్క 10th స్థాన సంచారం వల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టు మెడికల్గా కానీ ఎక్స్పెన్సెస్ విషయంలో ఎప్పుడు ఇలా ఖర్చులు ఉండొచ్చు. ఇవి మనం కొంచెం గెస్ చేయాలంటే వీక్లీ కూడా ఫాలో అవుతుంటే పలానా వీక్ ఎప్పుడు మనకి ఖర్చులు ఉంటాయి, ఎప్పుడు జాబ్లో స్ట్రెస్ ఉంటుంది, ఫైనాన్షియల్ కన్ఫ్యూజన్ ఇందాక మనం అనుకున్నట్టు ఏ వారంలో ఎక్కువ ఉంటుంది అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫస్ట్ వీక్ అంతా అది ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటివి మనకి మెయిన్గా ఇంకా ఏ రెమెడీస్ పర్టికులర్గా వీక్లో చేసుకోవాలనేది మనకి వీక్లీ కనుక చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. సో వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.